ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ మచ్చా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఏంటంటే తెలంగాణలో 2 చోట్ల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓట్లు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ నేను ఆన్లైన్లో ఓట్ ఎలా నమోదు చేసుకోవాలనేది ఒక వీడియో అయితే చేశాను. దాని యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఎన్నికలో కొత్తగా ఓటు వేసేటువంటి వాళ్ళకి ఓట్ ఎలా వేయాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు కనపడుతుంది కదా ఎంటీ బ్యాలెట్ పేపర్. ఈ బ్యాలెట్ పేపర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇదేంటంటే నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, ఇది రియల్ కాదు, జస్ట్ మోడల్గా నేను ప్రిపేర్ చేశాను. ఇక్కడ పైన నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే కింద పోటీ చేసేటువంటి అభ్యర్థుల పేర్లు మాత్రం ఉంటాయి. ఇక్కడ మార్క్ ఆర్డర్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ అంటే మీరు మామూలుగా జనరల్ ఎలక్షన్స్ లాగా లోపలికి వెళ్ళగానే బ్యాలెట్ పేపర్ మీద పేరు, పార్టీ గుర్తు ఇలా ఉంటుందని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ పార్టీ గుర్తులు ఏమీ ఉండవు, కేవలం పేర్లు మాత్రమే ఉంటాయి. ఇవి ఇంగ్లీష్లో, తెలుగులో 2 రకాలుగా పేర్లు మీకు కనిపిస్తుంటాయి. అండ్ మార్క్ ఆర్డర్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారు, థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారు, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారు. అక్కడ ఎంతమంది ఉంటే అన్ని ప్రిఫరెన్స్లు ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి ఏంటనేది మీకు ముందు నేను చెప్తాను ఫ్రెండ్స్. కేర్ఫుల్గా చూడండి, వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఇదైతే ఎంటీ బ్యాలెట్ పేపర్ చూసారు కదా, మీకు ఇలాగే ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేది నింపుకొని తర్వాత ఈ ఒక పెన్ ఇస్తారు. ఆ పెన్ ద్వారా మీరు పెన్నుతోటి మీరు 1, 2, 3 అనేది మీరు ఇలా ఇచ్చుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఒకటి వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, దీంట్లో 2, 4, 1, 3 అని ఉంది. అంటే ప్రిఫరెన్స్ అనేది ఇలాగిచ్చారు. ఇలాగిస్తే ఇది అనేది రైట్, ఎందుకంటే మీకు ప్రిఫరెన్స్ అనేది 1, 2, 3, 4 అని ఇట్లా వరుసమ్మట ఎట్లా నేమ్స్ ఉన్నాయి కదని చెప్పేసి 1, 2, 3, 4 అలా వేయొద్దు. మీకు నచ్చిన వ్యక్తి, సపోజ్ ఇక్కడ మీకు ఎవరు వెంకటేశ్వర్లు ఫస్ట్ నచ్చాడు, అందుకే 1 వేశారు. తర్వాత గోపాలరావు మీకు సెకండ్ నచ్చాడు కాబట్టి 2 వేశారు. మీకు సుబ్బారావు థర్డ్ ప్రిఫరెన్స్, అలా ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి. మామూలుగా జనరల్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాగా ఒకరికి ఇట్లా స్టాంప్ వేసి మడత పెట్టి దాంట్లో వేయడం కాదు, ఇది పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది అనేది మీకు రైట్ పద్ధతి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దీన్ని ఇలా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి, దీంట్లో మీకు ఇక్కడ గోపాలరావుకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ వెంకటేశ్వర్లకి థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎవరికనేది చెప్పలేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా తప్పు చేయొద్దు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినాకనే సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా సెకండ్ ప్రిఫరెన్స్ అనేది అసలు ఎవరు ఇస్తే అది తప్పు అవుద్ది, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి, మీకు మనకి నారాయణరావు, వెంకటేశ్వర సరే ఎవరికైనా ఒకరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, థర్డ్ ఇవ్వలేదు, ఫోర్త్ ఇవ్వలేదు. మీకు సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవ్వకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ ఒక్క వ్యక్తి కాబట్టి ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, సెకండ్ ఆయనకు అవసరం లేదని వదిలేశాడు. కాబట్టి ఇది రైట్, ఎందుకంటే మీరు ఫస్ట్, సెకండ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి థర్డ్, ఫోర్త్ ఇవ్వకున్నా పర్లేదు, ఎందుకంటే ఫస్ట్, సెకండ్ ఇచ్చారు కదా. అలా కాకుండా థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, అది తప్పు అవుతుంది. కాబట్టి మీరు ఇలా చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఇలా ఇంటూ అండ్ రైట్ మార్కులు అయితే అస్సలు పెట్టొద్దు ఫ్రెండ్స్. కేవలం మీరు న్యూమరికల్గా 1, 2, 3, 4 మాత్రమే రాయాలి అక్కడ. ఈ రైట్లు మార్కులు ఇలా ఇంటూ మార్కు, రైట్ మార్క్ అనేది అస్సలు పెట్టకూడదు. అండ్ నెక్స్ట్ ఒకటి చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, 1, 2, 3 అని తెలుగులో రాశారు. ఇలా తెలుగులో అస్సలు రాయకూడదు, ఎందుకంటే మీరు నేను చెప్పాను ఇంతకుముందుగా న్యూమరికల్గా మాత్రమే 1, 2, 3 అనేది వేయాలి. ఇలా 1 అని, 2 అని, 3 అని ఇలా ఇంగ్లీష్లో, 4 అని ఇలా ఇంగ్లీష్లో తెలుగులో రాయకూడదు. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు తప్పకుండా కేర్ఫుల్గా చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చేసి ఏంటంటే ఇది చూడండి ఫ్రెండ్స్, 1, 2, 3 ఇలాగ తెలుగులో రాశారు, ఇప్పుడు ఇంగ్లీష్లో రాశారు. కాబట్టి ఇది కూడా తప్పే అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఇంగ్లీష్లో రాయడం కూడా తప్పే కదా. మీకు కేవలం న్యూమరికల్ అన్నప్పుడు మీరు ఇంగ్లీష్, తెలుగు రాయడం తప్పే కదా. కాబట్టి ఇంకోటి చూడండి, అండ్ మీకు ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాడు, కానీ ఎవరికి అనేది కన్ఫామ్గా లేదు, మధ్యలో ఇచ్చాడు. ఆ మధ్యలో ఇవ్వడం వల్ల అది ఎవరికి వెళ్ళదు, క్యాన్సిల్ అవుతుంది, ఓట్ అనేది రిజెక్ట్ అవుతుంది.
కాబట్టి మీరు ఓటు వేసేటప్పుడు కేర్ఫుల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారు, గోపాలరావు, నారాయణరావు, వెంకటేశ్వర్లా, సుబ్బారావు, ఎవరికి అనేది కరెక్ట్గా ఒక ప్రిఫరెన్స్ మీకు నచ్చితే అన్ని ఇవ్వండి, లేదా ఒకటే ఇచ్చుకోండి. ప్రిఫరెన్స్ మాత్రం పక్కా ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎవరికో ఒకరికి క్లారిటీగా మంచి ఆ బాక్స్లో మధ్యలో ఇవ్వండి. ఇలా అటు ఇటు కాకుండా వేయద్దు. ఇలా వేస్తే రిజెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ చూడండి, గోపాలరావుకి థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, నారాయణరావుకి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇచ్చాడు. ఇలా ఇవ్వడం అనేది తప్పు ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇలా ఇవ్వకూడదు. అట్లా ఒక్కరికి 2 ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకూడదు. మీరు ఇస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు బాగా నచ్చిన వ్యక్తి అనుకో, ఆయనకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకే, సెకండ్ ప్రిఫరెన్స్ ఆయనకే అట్లా ఇస్తే ఓటు రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు అట్లా చేయొద్దు. ఎవరికైనా ఒక్కరికి ఒక ప్రిఫరెన్స్ మాత్రమే ఉండాలి. అది ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా. కాబట్టి మీరు ఇలా చేయకూడదు. ఇది రాంగే అవుతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఒకటని తెలుగులో రాశాడు, నెక్స్ట్ 2, 3 ఇలా న్యూమరికల్గా వేసాడు. బట్ ఇది తప్పు అవుతుంది ఫ్రెండ్స్. వేస్తే మొత్తం న్యూమరికల్గానే వేయాలి తప్పితే ఈ తెలుగు, ఇంగ్లీషు, రైట్, ఇంటూ మార్క్ ఇవన్నీ చేయొద్దు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది చూడండి, పైన ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాడు, కానీ కింద సైన్ పెట్టాడు. ఇలా సైన్లు పెట్టడం, ఇంకేదో చేయడం, కేవలం బ్యాలెట్ పేపర్ మీద మీరు ప్రిఫరెన్స్ మాత్రమే ఇవ్వాలి. ఇలా సైన్లు కానీ ఇంకేదో రాంగులు, రైట్లు ఏది ఇవ్వకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఓటు రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇది పర్ఫెక్ట్ రైట్. ఎందుకంటే అందరికీ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, మంచిగా అన్నిటికీ బాక్స్ మధ్యలో ఇచ్చాడు. ఎక్కడ ఎవరికి మధ్యలో కాకుండా అటు ఇటు కాకుండా వేయలేదు నెంబర్స్ అనేది. నారాయణరావుకి ఫస్ట్ ప్రిఫరెన్స్, గోపాలరావుకి సెకండ్ ప్రిఫరెన్స్, వెంకటేశ్వర్కి థర్డ్, నా సుబ్బారావుకి ఫోర్త్. ఇది కరెక్ట్ ఫ్రెండ్స్. మీరు ఎమ్మెల్సీ ఓట్ ఎన్నికలకు పోయినప్పుడు మీకు అక్కడ ఒక పెన్ ఉంటుంది, ఆ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దాంట్లో మీకు నచ్చిన వ్యక్తికి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత నచ్చిన వ్యక్తికి సెకండ్ ప్రిఫరెన్స్, తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్, తర్వాత ఫోర్త్ ప్రిఫరెన్స్. ఇదే ఫ్రెండ్స్ ఓటు వేయడం అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే కొంతమందికి ఏంటంటే కొత్తగా వేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. దానికోసం నేను చెప్పేది, విన్న వాళ్ళు ఉంటే ఓకే పర్లేదు, కానీ వినని వాళ్ళు, కొత్తగా ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కొత్త వాళ్ళకి. కాబట్టి మీకు కనుక పక్కా ఉపయోగపడితే వీడియోని లైక్ చేసి వేరే వాళ్ళకి, మీలాంటి కొత్త వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఓటు వేసే పద్ధతి అనేది. కాబట్టి ఇంతటితో ముగిస్తాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.